ఈరోజు బండి అయితే విజయవాడ వెళ్ళడం లేదు, రాయనప్పుడు వెళ్ళిపోతుంది డైరెక్ట్గా విజయవాడ బైపాస్ చేసుకుని. గరీబ్ రథ్ కోసం సపరేట్గా చెప్పాలో చెప్పు. నీకు ఎంత ఫుడ్ తిన్నా లాస్ట్లో డిజర్ట్ కంటూ ఇంత ప్లేస్ ఉన్నట్టు ఎంత బిజీ షెడ్యూల్ అనే దీని స్లాట్ అవుతుంది దీందే. స్కిప్పింగ్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్, స్కిప్పింగ్ పిఠాపురం రైల్వే స్టేషన్. ఫస్ట్ అన్నవరం స్కిప్ చూసేయండి, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి దర్శనం అయితే చేయిస్తాను. స్కిప్పింగ్ అన్నవరం రైల్వే స్టేషన్, ఇది ఫ్లాట్ 130. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది. ఓవర్టేకింగ్ రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ 67286ని ఓవర్టేక్ చేస్తున్నాం మనం వచ్చేసరికి టువర్డ్స్ రాయనపాడు వైపు అయితే డైవర్ట్ అయిపోయాము. భయ్యా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో భయ్యా, కొంచెం ఒకటి ఆ మూల ఎక్కడ పడి ఉంటాను నేను. జస్ట్ సబ్స్క్రైబ్ మనది డబ్బులే అవసరం లేదు, జస్ట్ ఫ్రీ సబ్స్క్రైబ్. 22880 వస్తుంది. తిరుపతి నుంచి భువనేశ్వర్ వరకు వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 22641. ఏసీ వాళ్ళు కానీ లైట్స్ వాళ్ళు కానీ మొబైల్ ఛార్జింగ్ వాళ్ళు కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే మనం అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు కాదండి, ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడే. ఇక్కడ కూడా బాత్రూంలో కూర్చున్నాడు హ్యాపీగా. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసరికి 12739 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే గరీబ్ రథ్ అనమాట. ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ గరీబ్ రథ్ విచ్ విల్ రన్ ఎవ్రీ డే. అది మన ఎస్ఆర్కి సంబంధించిన గరీబ్ రథ్ అవడం మనకి ఎంతో గర్వకారణం అనుకోవచ్చు. దట్టు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే చాలామంది ప్యాసింజర్స్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం కానీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కానీ ఎక్కువ మంది ప్యాసింజర్స్ ప్రిఫర్ చేసే ట్రైన్ అనమాట గరీబ్ రథ్. మనకి 1 వీక్ ముందుగానే బుక్ చేసుకుంటే 100 వెయిటింగ్ లిస్ట్ ఉన్న కన్ఫర్మ్ అయిపోతుంది. ఈరోజు నాకైతే వచ్చింది ఆర్ఏసీ అనమాట. అండ్ ట్రావెల్ బడ్జెట్ కూడా తక్కువే, 800 రూపీస్ అయితే మనని సికింద్రాబాద్ తీసుకెళ్ళిపోతుంది విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్. ఈరోజు ఈ గరీబ్ రథ్ అయితే విజయవాడ అయితే వెళ్ళట్లేదు, విజయవాడని బైపాస్ చేసుకుని రాయనపాడు అయితే వెళ్ళిపోతుంది. విశాఖపట్నం గేట్ 5 ఇది, ఐ మీన్ జ్ఞానాపురం సైడ్ ఉంటుంది. డైరెక్ట్గా ఇలా వెళ్తే మన ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వెళ్ళిపోతాం. ఇదిగోండి, ఇదే మన గరీబ్ రథ్. ఈరోజు మనం ట్రావెల్స్ అయిపోయే గరీబ్ రథ్ ఇది. ఈ కోచ్ వచ్చేసరికి G17. ఇది టోటల్గా 20 ఉంటాయి అనమాట, థర్డ్ ఎకానమీ కోచెస్. మన గరీబ్ రథ్ వచ్చేసరికి ఎవ్రీడే ఉంటుంది విశాఖపట్నం నుంచి 8:40కి. అండ్ సికింద్రాబాద్ వచ్చేసరికి మార్నింగ్ 8:20 కల్లా చేరుకుంటుంది అనమాట. టోటల్గా నియర్లీ 12 అవర్స్ అయితే వేసుకోవచ్చు. అండ్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 700 కిలోమీటర్స్ నియర్లీ. మనం వచ్చేసరికి ఇక్కడ 2 వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఈచ్ 10 రూపీస్ అయితే పడింది అనమాట. రైల్ నీర్ కన్నా ఇది కొంచెం తక్కువ ప్రైస్ అనమాట, బాగుంటుంది వాటర్ అయితే. మన కోచ్ అయితే ఇదే G10. వెళ్ళిపోదాం 63 RAC. ఇదే సీటు మంది 63 RAC వచ్చింది. ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇవి వచ్చేసరికి అప్పర్ బెర్త్, లోవర్ బెర్త్, మిడిల్ బెర్త్ ప్రొఫైల్. ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి అండ్ రీడింగ్ ల్యాంప్ ఉంది, పనిచేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి USB పాయింట్ ఉంది. ఇది మొబైల్ హోల్డర్. ఫైన్, బాగుంది. కలరింగ్ కూడా బాగుంది. థర్డ్ ఎకానమీ కదా, కొంచెం ఇరుగ్గా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి నా శాలరీకి. అండ్ ఇది వచ్చేసరికి ఏసీ వెంట్, ఇందులో నుంచి ఏసీ వస్తుంది. ఇది ఓపెన్ చేస్తారు ఫ్రీగా. అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ హోల్డర్. ఓకే, వచ్చేసరికి 8:24 అవుతుంది అనమాట. ముందుకెళ్ళి మనం లోపల చూసుకుని వచ్చేద్దాం. టైం చూసారా, 20:26. మనం వచ్చేసరికి ప్రెసెంట్ G4 దగ్గర ఉన్నాము. ముందుకెళ్ళి లోపల చూసుకుని వచ్చేద్దాం. ఈరోజు మల్లపుల్చబై లోకో వచ్చేసరికి వ్యాప్సన్ లోకోమోటివ్ 37748 లాలాగూడకు సంబంధించిన లోకోమోటివ్. ఇది సికింద్రాబాద్ వరకు ఇదే వెళ్తుంది.
విజయవాడ వెళ్దు కాబట్టి లోకో రివర్స్లో అయితే ఉండదు. టైం వచ్చేసరికి 8:43 అయింది. ఇంకా మనం విశాఖపట్నం స్టేషన్లోనే ఉన్నాము. రైట్ టైం వచ్చేసరికి 8:40. మనం వచ్చేసరికి విశాఖపట్నం నుంచి డిపార్చర్ అయిపోయాము 8:52కి. సో 12 minutes డిలే విశాఖపట్నం నుంచి. బాయ్ బాయ్ విశాఖపట్నం. స్టేషన్ కోడ్ VSKP. అవుటర్లో ఒక ట్రైన్ ఉంది. మ్యాక్సిమం రాయపూర్ విశాఖపట్నం ప్యాసింజర్ అనుకుంటున్నాను. కాదు, ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 22502 న్యూ టిన్సుకియా నుంచి బెంగళూరు వరకు వెళ్తుంది. ఇది ఏసీ కోచ్లో ఉందిరా అసలు. బాబా వీడు ఎవడో బాత్రూంలో కూర్చున్నాడు హ్యాపీగా. విశాఖపట్నానికి 250కి రావాలి, అలాంటిది 9:05కి వచ్చింది ఈ బండి. ఏసీ వాళ్ళు కానీ, లైట్స్ వాళ్ళు కానీ, మొబైల్ ఛార్జింగ్ వాళ్ళు కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే మనం అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు కాదండి, ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడే. స్కిప్పింగ్ మరిపాలెం రైల్వే స్టేషన్. మనకు ఆపోజిట్లో ఒక ట్రైన్ వస్తుంది, చూద్దాం రాయపూర్ విశాఖపట్నం ప్యాసింజరా లేకపోతే ఈస్ట్ కోస్ట్ అనేది. అమ్మా దీనికి బాగానే పర్మిషన్ ఇస్తాడు, వెనకాతలు పెద్ద బళ్ళు ఉన్నా. వన్ 18045 వస్తుంది, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, చర్లపల్లి నుంచి షాలీమార్ వరకు. డబల్ 2641 తిరువనంతపురం సెంట్రల్ నుంచి షాలీమార్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం వచ్చేసరికి దువ్వాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము 116కి. 6 minutes మాత్రమే డిలే.
9:19 స్టార్ట్ అయ్యాం దువ్వాడ నుంచి. 3 minutes అయితే ఆగింది. గరీబ్ రథ్కి ఉన్న క్రేజే వేరు. ప్రతి స్టేషన్లో బోట్ అవుతూనే ఉంటారు. ఐ మీన్ ఈ దువ్వాడ, అనకాపల్లి, తుని స్టేషన్లో అయితే బోట్ అవుతూనే ఉంటారు ప్యాసింజర్స్. మంచి డిమాండ్ ఉన్న ట్రైన్ ఇది. బాయ్ బాయ్ దువ్వాడ. స్టేషన్ కోడ్ DVD. డబల్ 2880 వస్తుంది. తిరుపతి నుంచి భువనేశ్వర్ వరకు వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇక్కడ చికెన్ బిర్యానీ ఉంది, ట్రై చేద్దాం తీసుకొని. ఇది వచ్చేసరికి డబుల్ అండ. ఇది చికెన్ బిర్యానీ ఎంత అన్న? ఇది 150. ఓకే. వచ్చేసాం అనకాపల్లికి. G19 కోచెస్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ చూసుకోవాలి. అనకాపల్లి స్టేషన్ కన్స్ట్రక్షన్. ఆరోగ్యం కావాలంటే 2739 విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ ప్లాట్ఫామ్కు వచ్చినున్నది. అనకాపల్లి రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ AKP. మనం వచ్చేసరికి అనకాపల్లి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి AKP. 9:24కి రావాలి, అలాంటిది 9:43కి వచ్చింది మన బండి. మనం వచ్చేసరికి అనకాపల్లి స్టార్ట్ అయిపోయాము 9:45కి. బాయ్ బాయ్ అనకాపల్లి. స్టేషన్ కోడ్ AKP. మన కార్ ఏసీ వచ్చేసరికి కన్ఫర్మ్ అయిపోయింది. ఈ లోవర్ బెర్త్ అయితే ఇచ్చారు మనకి. ఓవర్టేకింగ్ రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్. మనం వచ్చేసరికి తుని స్టేషన్కి అయితే చేరుకున్నాము 10:26కి. 10:04 ఈజ్ ద రైట్ టైం. మనం వచ్చేసరికి తుని స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TUNI. మనకి గ్రీన్ సిగ్నల్ వస్తుంది, సో మనం వెళ్ళిపోదాం. ఫుడ్ తీసుకున్నాను కదా బిర్యానీ, అదే అంత గొప్పగా అయితే ఏం లేదు. టైం వచ్చేసరికి 10:28. 2 minutes తర్వాత అయితే మనం స్టార్ట్ అయిపోయాం తుని స్టేషన్ నుంచి. తుని వెళ్ళొస్తాను మరి.
తుని వచ్చేసరికి మెయిన్ లైన్ అది. సో మంచి ఫాస్ట్గానే లాగుతారు. హంసవరం స్టేషన్ ఇప్పుడే స్కిప్ చేస్తాం మనం. ఫస్ట్ అన్నవరం స్కిప్ చూసేయండి, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి దర్శనం అయితే చేయిస్తాను. స్కిప్పింగ్ అన్నవరం రైల్వే స్టేషన్ ఇది ఫ్లాట్ 130. ఇప్పుడు దర్శనం చేసుకుందాం. కనిపిస్తుందా? అదిగోండి సత్యనారాయణ స్వామిలో. ఐఎమ్ సారీ, గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోయింది, ఆ తర్వాత తీస్తున్నాను ఇది. అదిగోండి సత్యనారాయణ స్వామి గుడి. దర్శనం చేసుకోండి, చీకట్లోనే దండం పెట్టించుకోండి వీలైతే. రావి కంపాడు స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. ఒకప్పుడు రాజమండ్రి నుంచి రావి కంపాడు వరకు మెమో ట్రైన్, మళ్ళీ సేమ్ మెమో రావి కంపాడు నుంచి విశాఖపట్నం వరకు తిరిగేది. దాన్ని ఇప్పుడు రాజమండ్రి నుంచి విశాఖపట్నం ఫుల్ మెమో చేస్తారు. అది నాకు గుర్తుంది. అది ఈరోజు బండి అయితే విజయవాడ వెళ్ళడం లేదు, రాయనప్పుడు వెళ్ళిపోతుంది డైరెక్ట్గా విజయవాడని బైపాస్ చేసుకుని. భయ్యా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో భయ్యా, కొంచెం ఒకటి ఆ మూల ఎక్కడ పడి ఉంటాను నేను. జస్ట్ సబ్స్క్రైబ్ మనది డబ్బులే అవసరం లేదు, జస్ట్ ఫ్రీ సబ్స్క్రైబ్. స్కిప్పింగ్ గొల్లప్రోలు రైల్వే స్టేషన్. టైం వచ్చేసరికి 10:51. గరీబ్ రథ్ కోసం సపరేట్గా చెప్పాలో చెప్పు. నీకు ఎంత ఫుడ్ తిన్నా లాస్ట్లో డిజర్ట్ కంటూ ఇంత ప్లేస్ ఉన్నట్టు, ఎంత బిజీ షెడ్యూల్ అనే దీని స్లాట్ మాత్రం దీందే కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు అలాగా. స్కిప్పింగ్ పిఠాపురం రైల్వే స్టేషన్. సామర్లకోట రైల్వే గేట్. ప్యాసింజర్స్ అయితే చాలా గట్టిగానే ఉన్నారు మన ట్రైన్ కోసం వెయిటింగ్ వీళ్ళందరూ. సామర్లకోట రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SLO. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. మనం వచ్చేసరికి సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SLO. ఇది వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కాకినాడకి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి మన గరీబ్ రథ్ అయితే 10:44కి రావాలి, 11:15కి వచ్చిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే డిలేలో ఉంది. స్టేషన్ ముందు అయితే ఒక 3-4 కిలోమీటర్స్ అయితే స్లోగా తీసుకొచ్చారు, అందుకే హాఫ్ అన్ అవర్ డిలే అయితే అయింది. లేదంటే ఒక 10 to 15 minutes మాత్రమే డిలే ఉండేది. 11:18కి స్టార్ట్ అయింది మన ట్రైన్. సామర్లకోట దాటిన తర్వాత కొంచెం స్లోగా వెళ్తుంది, ఎందుకంటే 6:7-8:6 మన ముందే వెళ్తుంది అనమాట. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు వెళ్ళే మెమో ట్రైన్. ఆ ట్రైన్ బిక్కవుల్లో మేబీ సైడ్ పెట్టచ్చు, పెడితే మనం వెళ్ళిపోతాం. మన ముందు మెమో ట్రైన్ వెళ్ళడం వల్ల మనల్ని అయితే ఓకే వచ్చేసింది గ్రీన్ సిగ్నల్, ఫుల్ గ్రీన్ సిగ్నల్ వస్తుంది.
ఆ మెమో ట్రైన్ అయితే లూప్లో ఉంది, కనిపిస్తుంది నాకు. స్కిప్పింగ్ బిక్కబోలు 67286 ఓవర్టేక్ చేస్తున్నాం మనం. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు వెళ్ళే మెమో ట్రైన్. డబల్ 2852 సంతర్గచ్చి వివేక్ ఎక్స్ప్రెస్. మంగళూరు సెంట్రల్ నుంచి సంతర్గచ్చి వరకు వెళ్తుంది. మన వెనకాతలే ఏదో ట్రైన్ వస్తుందబ్బా. రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాం మనం. 1లో గూడ్స్ ట్రైన్ ఉంది. మనం వచ్చేసరికి రాజమండ్రి స్టేషన్కి అయితే చేరుకున్నాము 12:20కి. నియర్లీ 50 మినిట్స్ డిలేలో అయితే వచ్చింది మన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. రాజమండ్రిలో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాము, ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో గూడ్స్ ఉందన్నమాట. దానివల్ల చాలా స్లోగా అయితే తీసుకొచ్చారు మన ట్రైన్ని. రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి RJY. మన ట్రైన్ వచ్చేసరికి రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయింది 12:23కి. మనం ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాము, అదే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీదకి. దూరంగా చూసారా పొగ వెళ్ళిపోతుంది, పేపర్ మిల్ అనుకుంటా. అయిపోయింది రివర్. ఇంకా రోడ్ అలా టువర్డ్స్ కోవూరు సైడ్ అయితే వెళ్ళిపోతుంది. స్కిప్పింగ్ కొవ్వూరు రైల్వే స్టేషన్.
12864 వస్తుంది. ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి హౌరా వరకు వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చాలా నెల్లు అయిపోయింది ఆ ట్రైన్ ఆన్ టైంలో చూసి. యాక్చువల్లీ బిఫోర్ టైంలో ఉంది ప్రెజెంట్ అది. స్కిప్పింగ్ నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. స్లోగానే స్కిప్ అవుతుందిలేండి, ఒక 50 to 60 ఉంటుంది స్పీడ్. ట్రాక్స్ ద్వారా అలా వెళ్ళిపోతే భీమవరం, ఆ రెడ్ లైట్ కనిపిస్తుంది కదా అది. టువర్డ్స్ భీమవరం, గుడివాడ, నర్సాపూర్, మచిలీపట్నం ఆ లైన్ అది. స్కిప్పింగ్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. బా 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 బా. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది. డబల్ 2503 వస్తుంది. కన్యాకుమారి నుంచి డిబ్రూగఢ్ వరకు వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ 6 అవర్స్ లేట్లో ఉంది. వన్ 7243 వస్తుంది. గుంటూరు నుంచి రాయగఢ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. బా స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది. ఏలూరు రైల్వే స్టేషను. ఏలూరు రైల్వే స్టేషన్కి 12862 వచ్చింది. మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. మనం వచ్చేసరికి ఏలూరు స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 144కి. ఒక 3 minutes దాకా అయితే ఆగింది బండి.
మనము స్టార్ట్ అయిపోయాము, మహబూబ్ నగర్ బండి కూడా స్టార్ట్ అయిపోయింది. స్టేషన్ అక్కడ ఉంటే టాయిలెట్స్ ఇక్కడ ఉంటాయి, ఏలూరు రైల్వే స్టేషన్. ఏలూరు పవర్పేట స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. ఏలూరుకి 2 రైల్వే స్టేషన్లు, ఒకటి పవర్పేట, ఇంకోటి ఏలూరు రైల్వే స్టేషన్. మనం వచ్చేసరికి టువర్డ్స్ రాయనపాడు వైపు అయితే డైవర్ట్ అయిపోయాము. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ట్రైన్ వచ్చేసరికి ఏ ట్రైన్ అనుకుంటున్నారు? ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి హౌరా వరకు వెళ్ళి హౌరా మెయిల్. అలా వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్కి గరీబ్ రథ్ అయితే విజయవాడ వెళ్ళడం లేదు నేను రికార్డ్ చేసే టైంకి. మనం టువర్డ్స్ రాయనపాడు వైపు అయితే వెళ్ళిపోతున్నాము, విజయవాడని బైపాస్ చేసుకుని. మనం రాయనపాడు స్టేషన్ అవుటర్లో ఉన్నాము. టైం వచ్చేసరికి 2:43 అవుతుంది. టూ 2081 ఉంది, 20809 ఉంది, 12739 మన ట్రైన్ కూడా ఉంది. బాగానే చేసుకున్నారు స్టేషన్ మాత్రం. రాయనపాడు రైల్వే స్టేషన్ ఇది. మనం వచ్చేసరికి రాయనపాడు స్టేషన్కి అయితే చేరుకున్నాము. గరీబ్ రథ్ వచ్చేసరికి రెగ్యులర్గా విజయవాడ వెళ్ళి విజయవాడలో లోకల్ రివర్సల్ చేసుకుని మళ్ళీ టువర్డ్స్ వరంగల్ వైపు అయితే వస్తుందన్నమాట. కానీ ప్రెజెంట్ అయితే విజయవాడని అయితే స్కిప్ చేశారు. విజయవాడలో సమ్ ప్లాట్ఫామ్ వర్క్స్ జరగడం వల్ల రాయనపాడు అయితే తీసుకొచ్చారనమాట. కొంతకాలానికి రాయనపాడు స్టేషన్ వైపు అయితే డైవర్ట్ చేశారు గరీబ్ రథ్ని. మరి తర్వాత దీన్నే కంటిన్యూ చేస్తారా లేదా విజయవాడకి వెళ్ళి మామూలుగా రెగ్యులర్ రూట్లో తిప్పుతారో మరి చూద్దాం. టైం వచ్చేసరికి నియర్లీ 3 అవుతుంది. నేనైతే కొంచెంసేపు పడుకుని లెగుస్తాను. మ్యాక్సిమం వరంగల్ ఖమ్మం స్కిప్ అయిపోవచ్చు. ఇక్కడ జరిగే యాక్టివిటీ వచ్చేసరికి లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్, టీటీసీలు అందరూ చేంజ్ అయిపోతారు రాయనపాడులోని. నాందేడ్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. ఇది కూడా సేమ్, విజయవాడ అయితే వెళ్దు, రాయనపాడు నుంచి టువర్డ్స్ ఏలూరు వైపు అయితే వెళ్ళిపోతుంది. 2081. అబ్బాబ్బాబ్బా, జనరల్ ఎంత ఖాళీగా ఉందో. టూ 0625 వస్తుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి భగత్ కి కోటి వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
నాందేడ్ విశాఖపట్నంకి అయితే క్లియరెన్స్ వస్తుంది, సో వెళ్ళిపోతుంది. ఆర్డర్ని కూడా క్రూ అయితే చేంజ్ అయిపోయారు. రాయనపాడు నుంచి మనం 3:03కి స్టార్ట్ అయ్యాం టువర్డ్స్ సికింద్రాబాద్. ఐ మీన్ అదే ఖమ్మం వరంగల్ మీదుగా సికింద్రాబాద్. సరే అయితే నేను కొంచెం పడుకుంటాను, పవర్ నాప్ కావాలి మనకి. పడుకుని మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఎక్కడైతే లెగుస్తాను అక్కడి నుంచి. ఏం లేదు, బ్రేక్ టెస్ట్ అంతే. క్రూ చేంజ్ అయ్యారు కదా, బ్రేక్స్ పడుతున్నాయో లేదని చెక్ చేస్తున్నారు. వెంటనే లాగేస్తారు మళ్ళీ. గుడ్ మార్నింగ్. మనం ప్రెసెంట్ భువనగిరి స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. మనకు ఎదురుగా కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, చూద్దాం. కృష్ణ ఎక్స్ప్రెస్ స్కిప్పింగ్ భువనగిరి. తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్తుంది అది. వన్ 2806 వస్తుంది. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
మనం వచ్చేసరికి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాం. బయట ఉన్నాం. టైం వచ్చేసరికి 8:15 అవుతుందన్నమాట. నేనైతే సికింద్రాబాద్ అరైవల్ చూపించి వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తాను. గరీబ్ రథ్ కోసం మనం ఏం చెప్పవసరం లేదు. తెలిసిందే కదా, బడ్జెట్లో అయితే సికింద్రాబాద్కి అయితే చేరుకోవచ్చు. గరీబ్ రథ్కి ఉన్న అన్ని ట్రైన్ టికెట్స్లతో కంపేర్ చేస్తే గరీబ్ రథ్ అనేది కొంచెం తక్కువ ఫేర్ ఉంటుంది. తక్కువ ఫేర్ ఉంటుందని చెప్పి ఏం తక్కువ అంచనా వేయొద్దు. దీని ప్రయారిటీ దీనిదే, దీని లెక్కే వేరు.